హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే పద్మమ్మ సింహాద్రి వాళ్ళు ఆదిత్య దగ్గరికి వచ్చి, ఆనంది తల్లిదండ్రులు ఎవరో మీకు తెలుసని చెప్పారు కదా బాబు, మాకు చెప్పండి అని చెప్పి ఇక ఆదిత్యను అడుగుతూ ఉంటారు. దాంతో ఇక ఈ రోజైతే ఆదిత్య పద్మమ్మ సింహాద్రి వాళ్లకు ఆనంది తల్లిదండ్రులు ఎవరో కాదు, జ్యోతి సూర్యులనే గుండె పగిలే నిజాన్ని చెప్పబోతున్నాడు. ఆదిత్య అయితే ఈరోజు పద్మమ్మ సింహాద్రి వాళ్లకు ఇక ఇలా ఆదిత్య పద్మమ్మ సింహాద్రి వాళ్ళు ముగ్గురు మాట్లాడుకునే మాటలు ఆనంది వినేస్తుంది. దాంతో ఇక మరి ఆనంది ఏం చేయబోతుంది? ఇక ఆదిత్య మాటలు పూర్తిగా విన్న ఆనంది అదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే ఇక ఆదిత్య వాళ్ళు తమ ఇంటికి బయలుదేరుతూ ఉంటారు. అప్పుడే ఇక పద్మమ్మ సింహాద్రి వాళ్ళైతే ఇక ఆదిత్యను ఒక దగ్గరికి రమ్మని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉంటారు. చెప్పు బాబు, ఇక మా ఆనంది తల్లిదండ్రులు ఎవరో మీకు తెలుసని చెప్పారు. తన బర్త్డే రోజు చెప్తానన్నారు, కానీ మేము అప్పటిదాకా ఆగలేకపోతున్నాము. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరనేది తెలుసుకోవాలి, నా కూతురు తల్లిదండ్రులు అని చెప్పి సింహాద్రి పద్మమ్మ అయితే ఇలా ఇక పెరట్లోకి ఆదిత్యను తీసుకొచ్చి అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక వీళ్ళ మాటలైతే అటుగా వెళ్తున్న ఆనంది వింటూ ఉంటుంది. ఏంటి అమ్మా నాన్నలు ఇక ఆదిత్య బాబుతో ఏం మాట్లాడుతున్నారు ఆయనతో అని చెప్పి ఆనంది అయితే వింటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య ఇలా అంటూ ఉంటాడు, ఇక నేను కూడా ఈ నిజాన్ని ఎప్పుడెప్పుడు ఎవరికైనా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇక నేను ఈరోజు ఎలాగైనా నిజం చెప్పాలనుకుంటున్నాను మావయ్య మీకు అని చెప్పి ఆదిత్య అంటూ ఉండగా ఆనంది అయితే షాక్ అవుతుంది. ఏంటి ఆదిత్య గారు, ఇక మా అమ్మానాన్నలకు నిజం చెప్పడం ఏంటి, దేని గురించి అయి ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఆనంది టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక నా భార్య ఆనంది తల్లిదండ్రులు ఎవరో మీకు తెలియాలి అంతే కదా, వాళ్ళని మీరు చూడాలి అంతే కదా అని ఇక అంటూ ఉండగా, అవును బాబు, త్వరగా తెలుసుకోవాలని మాకు చాలా ఆర్భాటంగా ఉంది, చెప్పండి బాబు అని చెప్పి సింహాద్రి అయితే అడుగుతూ ఉంటాడు. ఇక ఆదిత్య అయితే ఇలా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. జ్యోతి ఒకవేళ జీవన తన కన్న కూతురు కాదు అని తెలిస్తే ఇక తను బ్రతకలేనని చెప్తుంది కదా, ఆ మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటాడు ఆదిత్య అయితే. ఇప్పుడు అత్తయ్య మావయ్యకు నిజం చెప్తే ఇక వాళ్ళు ఆనందికి నిజం చెప్తారు. తర్వాత ఇక ఆనంది కూడా నాకు నిజం తెలుసనే విషయం తెలుస్తుంది. తర్వాత ఇక ఎలా ఉంటుందో ఏమో ఈ విషయం నెమ్మదిగా జ్యోతి సూర్యులకు కూడా తెలిసే అవకాశం ఉంది. ఇక జ్యోతి ఆంటీ తట్టుకుంటుందా లేదో ఇక అని చెప్పి ఆదిత్య చాలా భయపడుతూ చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే సింహాద్రి పద్మమ్మ వాళ్ళైతే గట్టిగా ఆదిత్యను నిలదీస్తూ ఉంటారు. చెప్పండి బాబు, ఈరోజు చెప్పేదాకా నిన్ను వదిలిపెట్టాము, ఇక మేము తెలుసుకోవాల్సిందే అని ఇక గట్టిగా అడగడంతో ఆదిత్య అయితే నేను మీకు నిజం చెప్తాను, కానీ మీరు ఈ నిజాన్ని ఆనందితో కూడా చెప్పకూడదు, అసలు ఎవరికి చెప్పకూడదు, ఇక నాకు మాట ఇవ్వండి అని చెప్పి ఆదిత్య అయితే పద్మమ్మ సింహాద్రి వాళ్ళ దగ్గర మాట తీసుకొని ఇలా ఇక ఆనంది తల్లిదండ్రులు ఎవరో కాదు, జ్యోతి సూర్యులే, చిన్నప్పుడు తప్పిపోయింది, జీవనగా తప్పిపోయిన పుట్టినే ఈ జీవన, ఇక ఈ జీవన ఆనందిగా పేరు మార్చుకొని ఇక వాళ్ళ అమ్మా నాన్నలకు దూరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్నలకు ఇక తను దగ్గరైతే ప్రాణగండమని ఎవరో చెప్పారంట, అందుకే ఆనంది ఇలా దూరంగా ఉంటుంది. కానీ అసలైన ఆ ఇంటి వారసురాలు ఇక నా భార్య ఆనందినే అని చెప్పి ఈరోజైతే ఆదిత్య ఇక పద్మమ్మ సింహాద్రి వాళ్లకు నిజం చెప్తాడు. అది విన్న ఇక వీళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి బాబు నువ్వు మాట్లాడేది, మా కూతురు జ్యోతి సూర్యుల కన్న కూతురా, ఇక ఈ విషయం నీకెలా తెలుసు అని ఇక అడగడంతో ఆదిత్య అయితే కర్పగం చెప్పిందని, కర్పగం చెప్పిన విషయాలు మొత్తం కూడా ఇక ఇలా పద్మమ్మ సింహాద్రి వాళ్లకు చెప్పేస్తాడు. ఇక దాంతో వాళ్ళు నిజం తెలుసుకున్నందుకు చాలా సంతోషంగాను, ఇలా ఇక ఎన్నాళ్ళు నా కూతురు నిజాన్ని దాచిపెట్టి వాళ్ళకు దూరంగా ఉంటుంది, వాళ్ళకు ఏ ప్రాణగండం లేదని తెలిసినా కూడా నిజం చెప్పట్లేదు, ఎందుకంటే నిజం చెప్తే ఇప్పుడు జ్యోతమ్మ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందని తన అమ్మ గురించి ఆలోచించి ఇక ఆనంది నిజాన్ని దాస్తుంది. ఎలాగైనా ఈ నిజాన్ని జ్యోతి సూర్యులకు చెప్పాలి, వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పి వాళ్ళ ప్రాణాలను కాపాడి ఇక వాళ్ళ కన్న కూతుర్ని వాళ్ళ చేతిలో పెట్టాలి అని చెప్పి పద్మమ్మ సింహాద్రి
సింహాద్రి, ఆదిత్య ముగ్గురు కూడా అనుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళ ముగ్గురి మాటలు విన్న ఆనందికైతే ఇక ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇక నేను ఇప్పుడు ఏం చేయాలి? నిజం ఇక అమ్మా నాన్నలకు, ఆదిత్యకు అందరికీ తెలిసింది. ఇక ఆ కర్పగం ఇంతమందికి చెప్పి వెళ్ళిపోయింది. అసలు ఆ కర్పగం ఎందుకు చెప్పింది? నిజాన్ని చెప్పొద్దని చెప్పాను కదా, తనతో మాట కూడా తీసుకున్నాను. అయినా కూడా నా భర్తకు ఎందుకు చెప్పింది కర్పగం అని చెప్పి కర్పగం మీద చాలా కోపాన్ని పెంచుకుంటుంది ఆనంది అయితే. ఇక ఏది ఏమైనా ఇక ఇప్పుడు ఈ నిజం అమ్మ దాకా వెళ్ళకూడదు. అమ్మా నాన్నలకు ఎట్టి పరిస్థితుల్లో ఈ నిజం తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. ఇక ఇన్నాళ్ళు నేను దూరమై, నా ప్రేమకు దూరమై ఇక వాళ్ళు బ్రతికారు కాబట్టి ఇక ఎప్పుడు అలాగే బ్రతకాలి. ఇక మళ్ళీ తను ఇన్నాళ్ళుగా భావిస్తున్న తన కన్న కూతురు జీవన కాదని తెలిస్తే మా అమ్మ తట్టుకోలేదని ఆదిత్య గారు కూడా చెప్తున్నాడు. ఎందుకంటే ఆదిత్య ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తే ఇక మా అమ్మ నాన్న మాటలు విని ఇలా ఆగిపోయానని చెప్పాడు. ఇక ఇప్పుడు నిజం తెలిస్తే కూడా అమ్మ పరిస్థితి అలాగే అవుతుంది. అమ్మ తట్టుకోలేదు. అమ్మకు నిజంగానే ప్రాణగండం అవుతాను నేను. కాబట్టి ఈ నిజాన్ని అమ్మకు చెప్పకుండా నేనే జాగ్రత్త పడాలి అని చెప్పి వీళ్ళ ముగ్గురి మాటలు విన్న ఆనంది అయితే ఇక ఇలా ఏడుస్తూ కూర్చుంటుంది. ఇక హాల్లో ఇక వీళ్ళ ముగ్గురైతే నిజం తెలుసుకున్నందుకు సంతోషంగాను, ఆ నిజాన్ని జ్యోతి సూర్యులకు చెప్పలేకపోతున్నాము, జ్యోతి పరిస్థితి ఎలా ఉంటుందో నిజం తెలిస్తే అని చెప్పి ఇక ఇలా బాధపడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే ఆనంది దగ్గరికి సింహాద్రి, పద్మమ్మ వస్తారు. ఏంటమ్మా అలా కూర్చున్నావేంటి? ఒంటరిగా ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి ఆనందిని అడుగుతూ ఉండగా అప్పుడే ఇక ఆనంది అయితే ఏం లేదమ్మా, ఇక నేనే ఇలా ఒంటరిగా కూర్చొని నా తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నాను. నా కన్న తల్లిదండ్రులు ఎవరో ఎక్కడున్నారో అని ఇక ఆలోచిస్తున్నానని ఈ రోజైతే ఎప్పుడు అనని మాట ఆనంది నోట్లో నుండి పద్మమ్మ, సింహాద్రి వాళ్ళు వింటూ ఉంటారు. ఏంటి బిడ్డ ఇలా మాట్లాడుతుంది? తన తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తుంది. ఇక ఎప్పుడైనా వాళ్ళ తల్లిదండ్రుల గురించి మర్చిపోయాను, ఇక మీరైనా తల్లిదండ్రులని చెప్పేది, ఈరోజు మాత్రం ఇలా తేడాగా మాట్లాడుతుందేంటి? బిడ్డకు నిజం తెలిసిందా ఏంటి? తనిక మాకు నిజం చెప్పాడు ఆదిత్య అని ఇక వీళ్ళకైతే అనుమానం వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే చెప్పు నాన్న, నా తల్లిదండ్రులు ఎవరో మీకు తెలుసా? ఇక నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని ఇక ఇలా అంటూ ఉంటుంది. ఎందుకంటే ఆనంది ఎలాగైనా ఇక వాళ్ళకు నిజం తెలిసింది కదా, వాళ్ళ నోటి నుండే నిజం చెప్పించాలి. ఇక నా తల్లిదండ్రులు జ్యోతి సూర్యులని ఇక వీళ్ళకు తెలుసు, కానీ నాకు చెప్పడం లేదు అని చెప్పి ఆనందికి అర్థమయ్యే ఇలా అడుగుతూ ఉంటుంది. కానీ ఇక ఇప్పుడు బిడ్డకు నిజం చెప్పకూడదు, చెప్పొద్దని ఇక ఆదిత్యబాబు చెప్పాడు. ఇక మాట తీసుకున్నాడు మా దగ్గర అని చెప్పి వీళ్ళైతే జ్యోతి సూర్యులే ఇక వీళ్ళ కన్న తల్లిదండ్రులనే నిజం వీళ్ళకు తెలిసినట్టు ఆనందికి చెప్పరు. ఇక ఆనంది అయితే అందరూ నన్ను మోసం చేస్తున్నారు, ఇక ఈ నిజం అమ్మకు తెలిస్తే అమ్మకు ప్రమాదం, కానీ మా అమ్మ ఏదో ఒకరోజు చెప్తుంది. ఇక మా పద్మమ్మ నోటిలో ఇలా నిజం దాగి ఉండదు ఇందుమతి, ఇక ఎప్పుడైనా నన్నేమైనా అంటే మా అమ్మ ఊరుకోదు, ఈ నిజాన్ని బయట పెడుతుంది. ఇక మా అమ్మకు ఏదైనా జరగచ్చు. ఇక పద్మమ్మ ఇలా బయట పెట్టక ఊరుకోదు. మా జ్యోతమ్మకు ఏమవుతుందో ఏమో, ఇక నేనే వాళ్ళ కన్న కూతురని నిజం తెలిస్తే అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. ఆనంది అయితే హాల్లో కూర్చొని అప్పుడే ఇక ఇలా అందరూ కూడా ఇక పుట్టింటి నుండి ఇక మళ్ళీ అత్తారింటికి సునంద ఇంటికి వెళ్ళాలని చైతన్య, జీవన అందరూ రెడీ అవుతూ ఉంటారు. ఇక ఆనందికైతే ఇక దీని గురించి ఆలోచిస్తూ చాలా డల్గా కనిపిస్తుంది. ఏంటమ్మా ఆనంది, వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నావు, ఇప్పుడేంటి అలా డల్గా కనిపిస్తున్నావు, ఏం జరిగిందమ్మా అని చెప్పి జ్యోతి, సూర్య, హేమ అందరూ కూడా అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఎంతైనా పుట్టిల్లు విడిచిపెట్టి వెళ్తుంది కదా, అందుకే అలా బాధగా ఉంది నా భార్య అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వాళ్ళు కూడా అవును, కుట్టి ఈ ఇంట్లో పుట్టింటి వాళ్ళలాగే ఉండేది, తన పుట్టింట్లో ఎలా ఉండేదో మా ఇంట్లో కూడా కుట్టి అలాగే సంతోషంగా ఉండేది, ఈ ఇంటి మనవరాలైతే బాగుండు కుట్టి అని చెప్పి వాళ్ళైతే ఇలా సరదాగా అంటూ ఉంటారు. అప్పుడే ఇక ఆదిత్య అయితే బాగుండేంటి, ఈ ఇంటి వారసురాలు, ఈ ఇంటి మనవరాలు ఇక ఈ ఆనందినే జీవనే కుట్టి, ఈ నిజం మీకు త్వరలోనే చెప్పాలని ఉంది, కానీ ఇక ఆంటీ ఎలా ఫీల్ అవుతారో, ఆంటీకి ఇక ఏం జరుగుతుందో ఈ నిజం తెలిస్తే
చేస్తానని నేను చెప్పలేకపోతున్నాను. కానీ ఆనందే ఎప్పటికైనా ఇక జ్యోతమ్మను నెమ్మదిగా ఇక తన అమ్మ అని ఖచ్చితంగా చెప్తుంది ఆనందినే చెప్తుంది అనిపిస్తుంది అని ఇక ఆదిత్య తన మనసులో అనుకుంటూ ఆనందిని తీసుకొని ఈరోజైతే తన ఇంటికి వచ్చేస్తాడు. ఇక ఆనంది మాత్రం జ్యోతమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఆదిత్య గారు ఇక ఎప్పటికైనా నిజం చెప్తాడా? ఇక మా అమ్మ కానీ మా నాన్న కానీ ఇప్పుడు నిజం చెప్తే ఎలా అని చెప్పి దాని గురించి ఆలోచిస్తూ ఇక నేను ఇప్పుడు శాశ్వతంగా దూరమైతే అందరికీ ఇక నా గురించి నిజం తెలిసినా కూడా ఏం కాదు. ఇక మా అమ్మకు నిజం తెలియకముందే నేను అందరికీ దూరం కావాలి అని చెప్పి తన అమ్మకు ఎలాంటి హాని కలగకూడదు. ఇక నేనే తన కూతుర్నని తెలిస్తే మా అమ్మకు ప్రాణగండం ఉందని చెప్పి ఈరోజైతే ఇక ఆనంది ఎవ్వరు లేని సమయంలో రూమ్లోకి వెళ్ళి ఇక ఇలా ఒక పాయిజన్ బాటిల్ తీసుకొని వెళ్ళి ఆ రూమ్లోకి ఇక ఇలా ఒంటరిగా తలుపులు బిగ్గరగా వేసుకొని ఇక పాయిజన్ బాటిల్ ఓపెన్ చేసి పాయిజన్ ఎత్తే తాగేస్తుంది. ఇక ఆదిత్య, చైతన్య, జీవన, సునంద వాళ్ళందరూ కూడా హాల్లో కూర్చుంటారు. టిఫిన్కి టైం అవుతుంది, ఇంకా ఆనంది రావట్లేదేంటి అని చెప్పి ఆదిత్య అయితే తన రూమ్లోకి వెళ్ళి ఇక ఇలా ఆనంది ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని ఇక తన రూమ్ దగ్గరికి వెళ్తాడు. కానీ ఇక ఆనంది అయితే డోర్ క్లోజ్ చేసుకొని ఇక ఇలా పాయిజన్ తీసేసుకుంటుంది. విండో నుంచి చూసిన ఆదిత్య అయితే ఏంటి ఆనంది ఏదో తీసుకుంటుంది, ఏం తాగిస్తుంది ఇక ఆనంది అని చెప్పి ఆ విండో నుంచి చూస్తూ ఉండగా ఇక ఆనంది చేతిలో ఆ బాటిల్ని చూస్తాడు. ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆదిత్య అయితే. అమ్మ నాన్న అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు. దాంతో ఇక సునంద, శశికాంత్ వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. ఏంటమ్మా ఆనంది ఏం చేస్తున్నావు, ఏం జరిగింది, ఎవరేమన్నారమ్మా నిన్ను, ఇన్నాళ్ళు మీ పుట్టింట్లో చాలా హ్యాపీగా ఉన్నావని చెప్పావు కదమ్మా, మీ నాన్నమ్మ ప్రాణాలను కాపాడానని ఎంతో ఖుషిగా ఉన్నావు, ఇంతలోనే నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకొని ఇలా చేసుకోవడం ఏంటమ్మా, ఏం జరిగింది, డోర్ ఓపెన్ చెయ్యమ్మా అని చెప్పి ఇలా సునంద, శశికాంత్ అందరూ కూడా అంటూ ఉంటారు. కానీ ఇక ఆనంది మాత్రం డోర్ ఓపెన్ చేయదు. అప్పుడే ఇక ఆదిత్య గట్టిగా డోర్ని ఇలా గట్టిగా కొట్టేస్తాడు. ఇక డోర్ ఇలా ఓపెన్ అవుతుంది. దాంతో అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఇక ఆనందిని ఆ పరిస్థితిలో చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక వీళ్ళు లోపలికి వచ్చే సమయానికి ఆనంది అయితే స్పృహ కోల్పోతుంది. అప్పుడే ఇక ఆదిత్య చాలా భయపడుతూ ఉంటాడు. ఏంటి ఆనంది ఇలా చేసుకున్నావేంటి, ఎందుకు ఈ పిచ్చి పని చేశావు, నువ్వు చాలా ధైర్యవంతురాలివి, తెలివైన దానివి అనుకున్నాను, ఇలాంటి పని చేయటం ఏంటి, అసలు ఏం జరుగుంటుంది అని చెప్పి ఆదిత్య అయితే ఇక వెంటనే ఆనందిని తీసుకొని హాస్పిటల్లోకి వెళ్తాడు. ఇక అప్పుడే జ్యోతి, సూర్య, పద్మమ్మ, సింహాద్రి వాళ్ళందరూ కూడా హాస్పిటల్లోకి వస్తారు. ఏంటి ఆనంది ఇలా చేసుకోవడం ఏంటి అని ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇలా అంటూ ఉంటాడు. ఇక ఖచ్చితంగా ఆనందికి నిజం తెలిసింది, నాకు నిజం తెలిసింది, నేను అత్తయ్య మామయ్యలతో ఇక నిజం చెప్పానని ఆనంది తెలుసుకొని ఈ విషయం ఎలాగో ఇక జ్యోతి, సూర్యులకు చెప్తారని ఆనంది పని చేసుకుంది. ఎందుకంటే తన వల్ల ప్రాణగండం ఉందని ఇక తన అమ్మ ప్రాణాలను రక్షించుకోవడం కోసం ఆనంది తన ప్రాణాలని ఇలా తీసుకోవాలనుకుంది, నాకు అర్థమైంది అని చెప్పి ఆదిత్య అయితే ఇలా ఇక ఆనంది ఎవరో కాదు ఇక జ్యోతి, సూర్యుల కన్న కూతురు జీవన అని చెప్పి ప్రమాదంలో ఉన్న ఆనంది గురించి ఈరోజైతే జ్యోతి, సూర్యులకు నిజం చెప్తాడు. అది విన్న ఇక జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఆదిత్య నువ్వు మాట్లాడేది, ఇక అసలైన జీవన ఆనందినా, ఇక ఆనంది జీవన కావడం ఏంటి, ఏం జరిగింది అని ఇక అడగడంతో ఇక జరిగిన విషయాలు మొత్తం కూడా ఆదిత్య జ్యోతి, సూర్యులకు వివరించి చెప్తాడు. ఇక వాళ్ళు తన కూతుర్ని ఇన్నాళ్ళు మిస్ అయినందుకు తన కూతురు ఇక తన ప్రాణాలను ఇక ఇలా కాపాడడం కోసం తన ప్రాణాలనే బలి తీసుకోవాలనుకుందని నిజం తెలుసుకున్న జ్యోతి అయితే ఆనంది దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఇక నా కోసం నువ్వు ఇలా చివరికి ప్రాణాలను కూడా తీసుకోవడానికి సిద్ధపడ్డావా, ఇక నా పరువు కోసం ఆదిత్యను కాలు లేకపోయినా పెళ్లి చేసుకున్నావు, నువ్వు మా కుటుంబానికి ఎంతో సహాయం చేశావు, అది నీ కుటుంబం అని నీకు తెలుసు కాబట్టి నువ్వు ఎంతో ప్రేమను పెంచి కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చావు, ఇక నీ గురించి నిజం ఇలా బయట పెడతాడు ఆదిత్య, పద్మమ్మ, సింహాద్రి వాళ్ళని నువ్వు ఇలాంటి పని చేసుకున్నావా, ఎందుకమ్మా ఇక నువ్వు నా కూతురు అని తెలిస్తే ఇక నేను ఎందుకు అలా చేసుకుంటానమ్మా, అది ఆలోచించలేకపోయావా, ఇక జీవన కూడా ఇక నాకు కూతురు లాంటిదే, నువ్వు జీవన ఇద్దరు నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు, ఇక నువ్వే నా కన్న కూతురు అని తెలిస్తే ఇంకా సంతోషించేదాన్ని, ఎందుకంటే ఇక నువ్వు అన్నిట్లో కూడా నాకంటే బెస్ట్గా ఉన్నావు, జీవనను మార్చడానికి ఎంతో ప్రయత్నించావు,
చేసుకున్నావు. ఇక నీ గురించి నాకు తెలియదా? నువ్వు నా కూతురుగా ఉంటే నేనెందుకు ఇక అలా చేసుకుంటానని పిచ్చిగా నువ్వు ఆలోచించి ఇలా చేసుకున్నావు అని చెప్పి జ్యోతి అయితే ఆనంది దగ్గరికి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇక ఇంతలోనే డాక్టర్ వస్తాడు. ఏంటమ్మా పేషెంట్ దగ్గర ఇంతమంది ఎందుకున్నారు? అందరూ బయటికి వెళ్ళండి. ఒకసారి ఇక నేను చెకప్ చేసిన తర్వాత ఇక నేను పిలుస్తాను. అప్పుడు ఇక ఒక్కొక్కరు రండి. ఇంతమంది ఉండకూడదని చెప్పి అందరినీ బయటకు పంపించేస్తాడు డాక్టర్ అయితే. కానీ జ్యోతి మాత్రం ఆనంది పక్కనే ఉంటుంది. నా కూతుర్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి జ్యోతి అయితే ఆనంది పక్కనే ఉండి ఆనందికి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటుంది. ఇక డాక్టర్ అయితే ఈ అమ్మాయి చాలాసేపు నుండి ఏదో ఆలోచిస్తుంది. దానివల్ల ఇక ఇలా మానసికంగా కృంగిపోయి ఇలాంటి నిర్ణయం తీసుకొని ఇలా తాగేసింది. ఇక తనకు ఇప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు. ఇక 2 రోజుల్లో తనకు స్పృహ వస్తుంది. అప్పటిదాకా మీరు వెయిట్ చేయాల్సిందే. తనకు ప్రాణగండం ఏమీ లేదు ఇక అని చెప్పి డాక్టర్లు అయితే అంటూ ఉంటారు. దాంతో ఇక జ్యోతి సూర్యులైతే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక ఆనంది మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకొని మా పరువు కోసం ఎంతో చేసింది. ఇక అలాంటి ఆనంది ఈరోజు ఇక మా కూతురని నిజం తెలిసింది. ఇక మేము సంతోషించే లోపే ఆనంది ఇలా చేసుకుంది. కానీ ఆనందికి ఎలాంటిది ఏ ప్రమాదం జరగకుండా మీరే కాపాడాలి అని చెప్పి ఇలా డాక్టర్లను దేవుళ్ళను పూజిస్తూ ఉంటారు జ్యోతి సూర్యులైతే. ఖచ్చితంగా ఇక ఆనంది ఇక ఇలా మళ్ళీ కోలుకొని జ్యోతి సూర్యుల కన్న కూతురుగా ఆ ఇంటి వారసురాలుగా సంతోషంగా ఉంటుంది అనిపిస్తుంది. ఇక ఇలా నిజం తెలిసిపోయిందని జీవన ఇందుమతి అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ కుట్టికి ఇంత గొప్ప జాతకమా? ఈ కుట్టి ఇలా ఇంత అదృష్టవంతురాలా? జడ్జి మనవరాలు అసలైన మనవరాలు కుట్టినా? సునంద పెద్ద కోడలుగా జడ్జి గారి ఇక మనవరాలుగా ఈ ఇంట్లో అందరి మనసులను దోచేసుకుంది. ఇక ఈ కుట్టి ఉండగా మనకు ఎక్కడ గౌరవం మర్యాద ఉండదు అని చెప్పి ఇక జీవన ఇక ఇలా అలెక్య ఇందుమతి అయితే కుట్టి మీద చాలా ఇక ఇలా కోపాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఇక ఈ విధంగానైతే ఆనంది ప్రాణాల నుండి బయటపడి ఇక ఇలా జ్యోతి సూర్యుల కన్న కూతురుగా ఇక ఆ ఇంట్లో ఆ ఇంటి వారసురాలుగా ఉండబోతుంది ఖచ్చితంగా అనిపిస్తుంది. కుట్టి పేరు మీదుగా సగం ఆస్తి రాయడం కాదు, ఈ ఆస్తి మొత్తానికి కుట్టినే వారసురాలు అని చెప్పి ఈ రోజైతే ఆదిత్య ఇక ప్రమాదంలో ఉన్న ఆనంది గురించి ఇక జ్యోతి సూర్య హైమాకు అందరు కూడా నిజం చెప్పబోతున్నాడు. ఇక జ్యోతికి ఎలాంటి ప్రాణగండం లేదని తెలుసుకొని ఇక ఆదిత్య ఇలా నిజాన్ని బయటపెట్టి తన భార్య ఆనంది ప్రాణాలను కాపాడుకొని తన భార్యను ఇక నుండి సంతోషంగా ఉంచబోతున్నాడు ఆదిత్య అయితే. చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుందనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.